హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఎందుకైతే వచ్చేస్తాం మామ. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మొదటిగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా సంక్రాంతికి ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీ గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో. సో రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మొన్న నాన్న హైరానా సాంగ్ రిలీజ్ అయింది, అది ఒక 40 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి ఇంకా దూసుకుపోతుంది. ఇలా ఒకదానితో ఒక తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫైనలీ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, సో దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. దాంతోపాటు మరికొన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి ఆ వీడియోలో అండ్ కమింగ్ సూన్. ఆ వీడియో కోసం వెయిట్ చేయడమా. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబోయే సెకండ్ మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మామ. మరి ఈ సినిమా జనవరి 12న నెక్స్ట్ మంత్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మరి మల్టిపుల్ ఆర్డర్లు అనేది డౌటే, ప్రజెంట్ తెలుగులో మాత్రమే అప్డేట్ ఇచ్చారనమాట. డైరెక్టర్ బాబీ కొల్లి. సో మొత్తానికి ట్రైలర్ కూడా కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ రాబోతుంది, సో వెయిట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ మూవీ విడా ముయర్చి. ఈ తమిళ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి 10న థియేటర్ రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక 2 days బ్యాక్ ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ ఒక 11 గంటలకి ఆ టైంలో డ్రాప్ చేశారు మామ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి తమిళ్లో టీజర్ అయితే అవైలబుల్ ఉంది. ఈ సినిమా డేట్ అయితే లాక్ చేయలేదు. పొంగల్ 2025 రిలీజ్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, కానీ డేట్ లాక్ చేయలేదు. మోస్ట్లీ గేమ్ చేంజర్ సినిమా అదే రోజు ఈ సినిమా కూడా జనవరి 10న రిలీజ్ అవుతుంది. సో కమింగ్ సూన్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత ట్రైలర్ కూడా అనౌన్స్మెంట్ ఉంది మామ ఈ మంత్లోనే, అది మ్యాటర్. ఓకే, క్లియర్. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే నెక్స్ట్ 4th మూవీ సంక్రాంతికి వస్తున్నాం. హీరో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి. వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా డేట్ కూడా లాక్ చేశారు, జనవరి 14. మొత్తానికి ఈ 4 సినిమాలు థియేటర్లో వస్తున్నాయి సంక్రాంతికి, అది మామ మ్యాట్రా. ఇక నెక్స్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మామ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయబోతున్నాడు. ఇది తన కెరీర్లో ఫస్ట్ డెబ్యూ మూవీ మామ. అండ్ నటసింహ నందమూరి బాలకృష్ణ గారి తనయుడు, ఫస్ట్ మూవీ డెబ్యూ. అండ్ హ్యాష్ ట్యాగ్తో శుంభ అని ఒక హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ అనౌన్స్మెంట్ డిసెంబర్ 5న ఇంకొక 3 daysలో అఫిషియల్గా స్టేట్మెంట్ రాబోతుంది. సో వెయిట్ చేయండి మామ. టైటిల్ సింబా లేకపోతే ఇంకేదైనా టైటిల్ చేంజ్ చేస్తారనేది సో డిసెంబర్ 5 వరకు వెయిట్ చేస్తుంది, తప్పదు. అండ్ అదేవిధంగా సెకండ్ మూవీ కూడా లాక్ చేశారు మామ మోక్షజ్ఞ తేజ. సో మొత్తానికి సెకండ్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా, వెంకీ అట్లూరి. సో రీసెంట్గా లక్కీ భాస్కర్తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్తో సెకండ్ మూవీని కన్ఫర్మ్ చేశాడు, లాక్ అయిపోయింది కూడా. ఓకే, ఇక చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ చూసుకుంటే ప్రజెంట్ విశ్వంబర షూటింగ్ ప్రాసెస్లో ఉంది. రీసెంట్గా ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ వీడియోకి మిక్సీ టాక్ వచ్చింది, ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉన్నాయని, అదేవిధంగా కొన్ని సినిమాల రెఫరెన్స్ ఈ టీజర్లో కనిపించిందని నెగిటివ్ స్ప్రెడ్ అయింది. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి రావాల్సింది పోస్ట్పోన్ చేశారు. దేనివల్ల, గేమ్ చేంజర్ వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అప్కమింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా, శ్రీకాంత్ ఓదెల. అండ్ దసరా సినిమాతో బ్లాక్ బస్ట్ కొట్టిన డైరెక్టర్. ఇప్పుడు నానితో సెకండ్ మూవీ ద ప్యారడైజ్ టైటిల్ లాక్ అయింది, ఆల్రెడీ షూటింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మూవీ కన్ఫర్మ్ అయిపోయింది మామ. వాట్ ఏ కాంబినేషన్, ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది మ్యాటర్. ఇక నెక్స్ట్ అప్డేట్ మామ, పుష్ప 2 ఈరోజు డిసెంబర్ 2న హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ జరగబోతుంది సాయంత్రం 6 గంటలకి. సో గెట్ రెడీ. ఫైనలీ ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మామ, అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.